నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ జూన్ 1వ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతోంది. 5, 6 తారీఖుల్లో షష్టగ్రహ కూటమి కూడా జరగబోతోంది. అయితే షష్టగ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు యురానస్‌ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ ఆస్ట్రాలజర్స్ చాలా మంది కూడా. అయితే మరి యురానస్‌ని మీరు కన్సిడర్ చేస్తారా? అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు, లేకపోతే షష్టగ్రహం అనుకోవచ్చు. ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుందో ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకుని దాని తర్వాత ద్వాదశ రాశి ఫలితాలు కూడా చెప్పుకుందాం. తప్పకుండా. ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుందా అంటే గనక ఉంటుంది. అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుందాం. తప్పకుండా. సో, ఇక్కడ మనకేంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక అంతకితం ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు. సో, మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ 13 అనేది అక్కడ కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారం 4 వచ్చింది. తర్వాత ఇప్పుడు వచ్చేప్పటికి ఏప్రిల్ 13 కదా జరిగింది. సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది 4వ తారీఖు వచ్చింది. ఈ 4వ తారీఖు మంగళవారం వచ్చింది. సో అక్కడ సోమవారం వచ్చింది, ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది. అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడిది ఉంది, ఇవాళ భరణి నక్షత్రం అనేది శుక్రుడిది. పైగా జూన్ 1 నుంచి ఇదే రాశిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు. సో జూన్ అనేది 6వ నెల మన లెక్కలో, ఈ 6వ నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను. అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది. సో ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది. ఒకటి మరి జూన్ 1వ తారీఖుని కుజుడు మేష రాశిలో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు. సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం. అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏవి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు, శుభకార్యాలు పెద్దగా చేయరు, ఉండవు. జనరల్‌గా మామూలు ఏదైనా అన్నప్రాసన అది కూడా ఉండవు జనరల్‌గా. అన్నీ నార్మల్ ఏదైనా ఉంటాయి తప్ప అసలు భరణిలో ఎవరు కూడా సాధ్యమైనంత వరకు ముహూర్తాలు ఏం పెట్టం. ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం అంటాం దాన్ని. పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి యముడు కదా! యముడు. సో అందుకని భరణిలో మీకు అందుకే మాలయ పక్షుల్లో భరణిది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది. సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం. సో మంగళవారం వస్తుంది కనుక ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమైనంత వరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా ఈ బెట్టింగ్లు అనుకోండి, జోదాలు అనుకోండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం. తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది 4వ తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి, వస్తాయి. అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగుతుంది. సో అది మనకి అంతగీతం వరల్డ్ కప్లో జరిగినట్టుగా అంతదాకా బ్రహ్మాండంగా వచ్చి చివరిలో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్స్. తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా అందుకని సాధ్యమైనంత వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమైనంత వరకు బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్న సూచన. ఎందుకంటే ఇది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓట్లతో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు. ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీరో అయిపోవచ్చు. సో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉన్నది. తర్వాత రెండోది ఏంటంటే ఈ రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకోమని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన దానికన్నా అంటే సజావుగా ఎక్కువ శాతం మరీ ఎక్కువ ఇబ్బందులు పడలా. కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి. అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏదైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడవచ్చు. ఇట్లాంటివి ఉంటాయి.
అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి, రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి. సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి హేతు అవుతాయి కదా. డెఫినెట్లీ. సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను. దాని ముందున మీరు కొద్దిగా టేక్ ఇట్ ఈజీ అనుకోండి. రైట్. రైట్. సో గెలుపు ఓటములు దైవాధీనాలు సర్వసాధారణం కూడా. అనుకోవటమే. సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు, నిరాశ పెట్టుకోవచ్చు. జరిగేది ఎలాగో జరుగుతుంది. సో ఎవడున్నా మనది ఆదుకునేవాడు అయితే తక్కువే. అవును. సో అది అది తర్వాత తర్వాత ఎలాగో అర్థమవుతుంది. Right. సో ప్రతి ఒక్కరి మీద మనం ఒక నమ్మకం పెట్టుకుని ఓటేయటం అనేది ఉంటుంది. వీళ్ళు మనకి ఇలా చేస్తారు, వాళ్ళు అలా చేస్తారని. సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది. రైట్. రైట్. సో దేశ కాలమాన పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ Right. గ్రహ కూటమి కూడా అది ఇదే చతుర్థ గ్రహ కూటమి. అందుకని నేను చెప్పి ఇక్కడ ఈ చతుర్థ గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే ఇది ఉంటుందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది. అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది. ఇప్పుడు వృషభంలో అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వేస్తే ఇప్పుడు శుక్రుడు ఆధిపత్యం అంటే మొత్తానికైతే ఇప్పుడు రాక్షస గురుడు ఆధిపత్యం కూడా ఎక్కువ. సో అందుకని రాక్షసులు బలవంతులు అవుతారు. ఓకే. సో ఇట్లా ఉంటుంది పరిస్థితులు. అయితే ద్వాదశ రాశుల వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా ఈ గ్రహ తప్పకుండా కూటమి ఉంటుందండి. అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం సార్. తప్పకుండా. వివరంగా అన్ని రాశులు చెప్పుకుందామా? తప్పకుండా రైట్. రైట్. మరి మేషరాశి వారికి ఈ గ్రహ కూటమి ఎలాంటి ఇంపాక్ట్ ని చూపించబోతుందండి? తప్పకుండా. ఎందుకంటే మేషరాశి వాళ్ళ మీద కనుక ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లగ్నంలోకి కుజుడు వచ్చి చేరటం అనేది ఉంటుంది. తర్వాత ఏదైతే నెల అనేది బిగిన్ అయిందో అది ఖచ్చితంగా శనివారం అనేది బిగిన్ అవుతుంది. శనికి అధిపతి మరి శనివారానికి అధిపతి ఖచ్చితంగా శని అవుతాడు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా కోపతాపాల అదుపులో ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఎందుకంటే శని కుజుడు కలిస్తేనే వాళ్ళిద్దరు కూడా విపరీతమైన కోపానికి లోనయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి. కనుక ఏదైనప్పటికీ కూడా జూన్ నెలలో ప్రత్యేకించి మనం చెప్పవలసింది ఉంటే కనుక కోపం తగ్గించుకోవటం, ఆరోగ్యం పరిరక్షించుకోవటం, ఇది మేష రాశికి ప్రధానంగా చెప్పే ఫలితం. ఆర్థికంగా మాత్రం ఖచ్చితంగా మంచి ఎదుగుదల అయితే రావటం అనేది అయితే ఈ చతుర్థ కూటమి వల్ల తప్పకుండా సాధ్యం అవటం అనేది ఉంటుంది. తర్వాత అదే మనం చతుర్థమ కూటమి అనేది కొన్నాళ్ళు ఉంటుంది. తర్వాత షష్టమ కూటమి అనేది కొన్నాళ్ళు ఉంటుంది. పంచమ కూటమి అనేది కొన్నాళ్ళు ఉంటుంది. అంటే మొత్తం మనం ఓవరాల్గా మొత్తం జూన్ అంతా చెప్పుకుంటున్నాం కదా. సో అందుకని ఇది ఏదైతే మనకి ఏదైతే ఉంటుందో అదే 1వ తారీఖు నుంచి మరి 12వ తారీఖు దాకా లేదా 14వ తారీఖు దాకా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయి. సో ఇక్కడ ముఖ్యంగా ఈ 14వ తారీఖు లోపు ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ మేషరాశి వాళ్ళు ఏవైతే ఉంటారో ముఖ్యమైన పనులన్నీ కూడా సాధ్యమైనంత వరకు 14వ తారీఖు లోపే చక్కబెట్టుకోవాలి. అలాగే కోపతాపాలు కూడా 14వ తారీఖు లోపే ఎక్కువ అధికం తగ్గించుకోవాలి. అందుకని సాధ్యమైనంత వరకు కూడా మేషరాశి వాళ్ళంతా ఈ నెలంతా కూడా వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా రోజు స్నానం చేసేటప్పుడు కొద్దిగా చందనం కలిపి స్నానం చేస్తే కనుక ఖచ్చితంగా మంచి జరగడం అనేది అయితే ఉంటుంది. ఇది మేషరాశి. పరిహారాలు చందనం నీటితో స్నానం చేస్తే వాళ్ళకి ఉన్నతులు మంచి జరగటం అనేది ఉంటుంది. ఇంకా ఏదైనా సరే దైవారాధనగా వెళ్ళాలి అనుకుంటే కనుక తప్పకుండా వీళ్ళు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వాళ్ళకి ధనస్థానంలో ఇన్ని గ్రహాలు ఉండటం, అందుకే ఇక్కడ ధనానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది ఉండదు. చక్కగా మంచి జరగటం అనేది ఉంటుంది. ఒకవేళ సపోజ్ ఇన్ కేస్ ఖర్చులు ఉన్నా కూడా అది సద్వినియోగం అవుతుంది. అంటే ఒక ఇల్లు కొనుక్కోవడం అనుకోండి, లేదా ఒక ఏదైనా ధార్మిక క్షేత్ర సందర్శన అనుకోండి. కనుక మేషరాశి వాళ్ళకి మంచి ఉంటుంది ఈ నెలలో. మనం అందుకే ముఖ్యమైన సూచనలు చెప్తున్నాను. నేను మొత్తం అంత చెడు అనే దానికి ఒకదానికి సిద్ధమైతే మంచి అనేది ఎవరైనా అనుభవిస్తాడు ఆనందంగా. సో ఈ చెడు అనేది ఏంటంటే ఖచ్చితంగా కోపతాపాలు ఒకటి తగ్గించుకోవటం, కొంతవరకు ఆరోగ్యం ఒకటి చూసుకోవటం. ఈ 2 విషయాలు మేషరాశి వాళ్ళు జాగ్రత్త పడితే చాలు. రైట్ అండి. మేషరాశి వారికి డెఫినెట్ గా ఒక మంచి పీరియడ్ గానే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తున్నారు మీరు. రైట్. రైట్. బ్యూటిఫుల్ అండి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ గ్రహ కూటమి? వాళ్ళ జన్మ లగ్నంలోకే ఇన్ని గ్రహాలు వచ్చి చేరటం. రైట్. ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి అయితే కనుక కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయంటే కనుక ఇక్కడ వృషభ రాశికి వచ్చేప్పటికి ఏంటంటే కుజుడు వచ్చి వ్యయంలో చేరటం అనేది ఉంటుంది. ఈ కుజుడు అన్నవాడు ఏంటంటే వాళ్ళకి ఏమంటాం భార్యాభర్తల రిలేషన్స్లో ఒకటి అవసరం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఏదైతే దుష్టగ్రహం వాళ్ళ వరకు వృషభ రాశికి దుష్టగ్రహం గురుడు యొక్క చూపు ఆల్రెడీ ఇప్పటికే ఈ వివాహ స్థానం మీద పడుతూ ఉండటం అనేది కూడా ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఒకటి భార్యాభర్తల మధ్య సయోధ్య దెబ్బతింటమైనా కానీ, లేదా భర్త కానీ భార్య కానీ ఇరువురిలో ఎవరికో ఒకరికి అనారోగ్యం కానీ,
ఈ 2 తప్పకుండా ఉండే పరిస్థితులైతే ఉంటాయి. ఇక ఉద్యోగాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే అటు మరి లాభంలో ఆల్రెడీ ఇప్పటికే చాలా రోజులుగా మనకి రాహు యొక్క సంచారం జరగటం అనేది ఉంటుంది. కనుక ఎవరైతే మనకి విదేశాల్లో గానీ, లేదా దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరగడానికైతే అవకాశాలు ఎక్కువున్నాయి. ఎందుకంటే ఇక్కడికొచ్చేప్పటికి ఆల్రెడీ కుజుడు వ్యయంలో ఉన్నాడు. వ్యయాధిపతి కూడా మళ్ళీ. హ్మ్. అంటే అసలు స్పష్టంగా ఆయనే వ్యయాధిపతి. భార్యాకారకుడు ఎలా అయ్యాడో వ్యయాధిపతి కూడా. అంటే వ్యయాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే కొంతవరకు మేలు జరుగుతుంది. అలాగే కొత్తగా విదేశాలు వెళ్దాము అనుకునే వాళ్ళకైతే గనక మేలు జరగటం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే సినీ రంగంలో అంటే ఇందాక మనం చెప్పుకున్న యురేనస్ సో యురేనస్ అనేవాడు ఎప్పుడు కూడా ఆకర్షణ శక్తికి చాలా ఎక్కువ తోడ్పాటునివ్వటం అనేది ఉంటుంది. అందులో ముఖ్యంగా మనం ఏంటంటే ఇక్కడ ఈ గోచారం పక్కన పెడితే ఎప్పుడూ కూడా మనం ఏదైతే మనం లగ్నాలు గాని, ఇలా ఏదైతే ఒరిజినల్‌గా వాళ్ళు ఇండిపెండెంట్ జాతకం ఏదైతే ఉంటుందో దశమ స్థానంలో గనక యురేనస్ ఉంటే గనక వాళ్ళకి విపరీతమైన ఆకర్షణ శక్తి ఓహ్! ఉంటుందని చెప్పి బోలెడుమంది వాళ్ళ యొక్క జాతకాలతో విశ్లేషించి చెప్పిన పండితుల్ని నేను చూశాను. అంటే పుస్తకాలు చదివాను కూడా. హ్మ్. సో, ఈ రాజ్యస్థానంలో యురేనస్ అనేది చాలా బలోపేతముగా ఉండటం అనేది ఉంటుంది. అదే యురేనస్ కాకుండా అదే 10వ స్థానంలో ప్లూటో ఉంటే గనక మళ్ళీ ఇబ్బందులుంటాయి. ఇబ్బందులు. నెప్ట్యూన్ అంటే? నెప్ట్యూన్ ఉంటే పర్వాలేదు. న్యూట్రల్ న్యూట్రల్. అవుతుంది. హ్మ్. సో, ఈ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోల్లో ఎక్కువ ఇబ్బంది కలిగించేవాడైతే ప్లూటో. ప్లూటో. ఎక్కువ మేలు చేసేవాడైతే యురేనస్. ఇంకా నెప్ట్యూన్ అంటే తటస్థం. ఓకే. న్యూట్రల్. న్యూట్రల్. సో, అందుకని వీళ్ళు ఉండే ప్లేస్‌ని బట్టి కొంతవరకు ఆ రకమైన ఫలితాలు రావటం అనేది ఉంటుంది. కనుక వృషభ రాశి వారికేంటంటే ఈ భార్యాభర్తల రిలేషన్ లేదా భార్యాభర్తల అనారోగ్యం వాటికి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా విడిగా ఉండే అభివృద్ధిలో ఎక్కడ ఇబ్బంది కలగకపోయినా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే గనుక ఈ ఏదైతే కూటమి ఉందో అది మరింత మేలు చేయటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం లగ్నంలోనే వీళ్ళకి ఎక్కువ గ్రహాలు తోడ్పడటం అంటే ఏదైనా కూడా మనకున్న ఏదైనా ఈ గోచారం అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటో ఇంట్లో ఉండే గ్రహాలు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఎక్కువ శుభ ఫలితాలు ఇస్తాయనేదే ఓహ్! లగ్నంలో ఇన్ని గ్రహాలుంటే శుభ ఫలితాలే వస్తాయి. ఎక్కువ శుభ వావ్! ఫలితాలే ఉంటాయి. సో, అది రైట్. అందుకని హ్మ్. వాళ్ళకైతే గనుక మంచి ఏమన్నా ఉద్యోగాల్లో కూడా మంచి మంచి ప్రాజెక్టులు వీళ్ళ చేతికి రావటం. రైట్. లేదు వీళ్ళలోనే ఎవరైనా సరే ముఖ్యంగా యురేనస్ కలయిక వల్ల కూడా సైంటిస్టులు గానీ ఇలాంటి వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి ఇంకా ఎక్కువ వాళ్ళ పరిశోధనలు మేలు చేయటం. తర్వాత రెండోది ఏంటంటే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా విశేషంగా రాణింపు రావటం అనేది ఉంటుంది. కనుక ఈ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకైతే గనక ఖచ్చితంగా లాభాలు ఎక్కువ కూడా ఉండటం అనేది ఉంటుంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకైతే గనక మంచి జరగటం అనేది ఉంటుంది. మరి ఎవరికి ఇబ్బంది కలిగించొచ్చు అంటే గనక కన్‌స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంతవరకు ఇబ్బంది కలిగించడం అనేది ఉంటుంది. ఎందుకంటే కన్‌స్ట్రక్షన్‌కి వచ్చేప్పటికి ఏంటంటే కుజుడు కూడా ఎంతో కొంత బలంగా ఉండాలి. లేదంటే బేరాలు దగ్గర దాకా వచ్చి పొందలేని పరిస్థితులు గానీ అటు ఇటు మనకి పెరగని వాతావరణం అంటే ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు దిగుతుందో తెలియని వాతావరణం అంటే ఒక రకమైన అసందిగ్ధ వాతావరణం ఉండటం అనేది గనక ఈ భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా వెసులుబాటు తక్కువుంటది. రైట్. మరి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవచ్చు? రైట్. సో, ఈ వృషభ రాశి వారు ఇప్పుడు ఈ నెలంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా ముఖ్యంగా ఈ జూన్ అనేది వీళ్ళకి కొంతవరకు మంచిదే. ఎందుకంటే జూన్ బిగిన్ అవ్వటం అనేది శనితో బిగిన్ అవుతుంది శనివారంతో. కాబట్టి వీరికి అది కూడా ఒక రకంగా ఫెచ్చింగ్ పాయింట్‌గానే చెప్పాలి. కానీ వీరు ఆంజనేయ స్వామిని పూజించడం వల్లే ఎక్కువ మేలు జరగటం అనేది ఈ నెలలో అంతా కూడా ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి అవకాశం ఉంటే గనక సపోటాలు నివేదన చేయటం వల్ల రైట్. తప్పకుండా మేలు జరగటం అనేది ఉంటుంది. భార్యాభర్తల సమస్య కూడా దీని నుంచి ఇది పరిహారంతో భార్యాభర్తల సమస్య. పరిష్కారానికి కూడా ఇదే ఉపయోగపడుతుంది. లేదు అది కొద్దిగా తీవ్రతగా ఉంటుంది అనుకుంటే గనక ఖచ్చితంగా హృదయం మీద సింధూరం ధరించడం వల్ల మేలు జరుగుతుంది. రైట్. సో, ఆ అద్భుతం. రకంగా చేస్తే గనక ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళు కూడా బయటపడతారు. రైట్. మరి వ్యయంలో ఇన్ని గ్రహాలు గ్రహ కూటమే ఏర్పడటం మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనుకోవచ్చండి? అవును. కొద్దిగా ఏదైతే కూటమి అనేది ఉందో మిథున రాశి మీద ఇంపాక్ట్ 2 రకాలుగా ఎక్కువ చూపించే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ ఉపయోగపడే గ్రహాలన్నీ కూడా వ్యయంలో ఉండడం. అంటే ఇక్కడ ఎవరైతే మిథున రాశికి అధిపతి ఉంటాడో బుధుడు వ్యయంలోనే ఉంటాడు. తర్వాత సంపాదన లేదా మన ఏమంటాము సంపాదన కారకుడు కూడా వ్యయంలోనే ఒక 2 రోజులు ఉంటాడు. 2 రోజులు ఉంటారు. అవును. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే శక్తి సంపదకి ఎవరైతే కారకుడైతే రవి ఉంటాడో ఆయన వ్యయంలో ఉంటాడు. హ్మ్. తర్వాత వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన వాడు, భార్యకి సంబంధించిన వాడు ఎవడైతే ఉంటాడో ఆయన వ్యయంలో ఉంటాడు. సో, ఒటొచ్చి బలం ఉన్నది ఏంటి అంటే గనక లాభాధిపతి లాభస్థానంలో ఉంటాడు. సో, కుజుడు. కుజుడు. అందుకని అదొకటి అంటే ఎన్ని ఇబ్బందులొచ్చినా గానీ మొత్తానికి ఏదో విధంగా బయటపడ్డాము అనేదైతే అనిపించుకుంటారు. హ్మ్. కానీ ప్రతిదీ సమస్యే. హ్మ్. అంటే సపోజ్ ఉన్నటువంటి
అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం భయపడాలేమో అన్నట్టుగా డాక్టర్లు చెప్పొచ్చు. కానీ లాస్ట్ మినిట్‌లో రిపోర్ట్‌లు చూసి ఏం పర్వాలేదమ్మా. హ్మ్. అంటే ముందు ప్రతి దాంట్లో ఒత్తిడి ఇలానే ఉంటుంది. ఉద్యోగం తీసేస్తారేమో అన్నట్టు ఉంటది. ఎందుకని మంచిది నీకు మీద నెగెటివ్ ఉంది అని చెప్పి హ్మ్. చెప్పొచ్చు. మన తోటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎంప్లాయీస్. ఆ ఒక 2, 3 రోజులు పిచ్చ టెన్షన్ ఉంటది. హ్మ్. కానీ చివరి నిమిషంలో పర్వాలేదు నిన్ను ప్రస్తుతానికైతే ఏమి ఉంచారు. ఫైర్ చేయట్లేదు. హ్మ్. ఇలా ప్రతి విషయంలో కూడా రైట్. ఏదో విధంగా బయటపడటం అనేదైతే ఉంటుంది గానీ, వీళ్ళకేమంటామంటే ఈ నెలంతా కూడా దినదినగండం నూరేళ్ల ఆయుష్. అరే! ప్రతి దాంట్లో పిల్లలతో ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే సంతానకారకుడు వేయంలోనే ఉంటాడు. ఎలా చూసినా బుద్ధి కారకుడు కూడా మరి వేయంలో పడినట్టే. అందుకని ప్రతి విషయంలో కూడా కొంత ఇలా అయోమయ స్థితి అనేది కూడా కొద్దిగా ఎక్కువ వెంటాడటం అనేది ఉంటుంది. హ్మ్. ఇంకా తర్వాత రెండోదేంటంటే ఎవరైనా గనక ఉద్యోగాల్లో మార్పుల కోసం అన్వేషిస్తే, మనం ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకెళ్ళిపోదాం. లేదు ఇంకో ప్రదేశానికెళ్ళిపోదాం. ఇలా మార్పుల కోసం ఎవరైనా గనక అన్వేషణ చేస్తున్నట్టయితే గనక ఇదే రైట్ టైమ్ ఈ జూన్ నెల. హ్మ్. సో, ఈ జూన్ నెల అందుకు వీళ్ళకైతే గనక ఉపయోగపడటం అనేదైతే గనక ఉంటుంది. ముఖ్యంగా వచ్చేప్పటికేంటంటే, ఈ 14 తారీఖు దాటిన తర్వాత మరింత మంచిది. 14 లోపు కొద్దిగా సంయమనంగా వెళ్ళటం అనేది అవసరం. 14 తారీఖు తర్వాత మాత్రం మంచి ఫలితాలు కూడా ఎక్కువ రావటం అనేది ఉంటుంది. తర్వాత రెండోదేంటంటే, ఈ కవులు, కళాకారులు ఎవరైతే ఉంటారో ఎందుకంటే ఇక్కడ కవులు, కళాకారులు అనేది ఎందుకు చెప్పాల్సొస్తుందంటే గనక, ఈ మిథునానికి పంచమాధిపతి శుక్రుడవుతాడు. సో, అందుకని మిథున రాశిలో జన్మించిన వాళ్ళు గాని, తులా రాశిలో జన్మించిన వాళ్ళు గాని, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు గాని, వీళ్ళకి ఎక్కువ ఈ కళలకు సంబంధించింది ఏదైనా సరే కొంతవరకు రాణింపుండి, మళ్ళీ తర్వాత అదే రకంగా కొంతవరకు మీన రాశి వాళ్ళకుంటది. ఇది ఇక్కడ మిగతా 3 రాశులు ఎంతో కొంత వాళ్ళ యొక్క కళని ప్రదర్శించగలుగుతారు గానీ, మీన రాశి వాళ్ళు కొద్దిగా తక్కువ స్థాయిలో ప్రదర్శించగలుగుతారు. వాళ్ళకి హ్మ్. మంచి టాలెంట్ ఉన్నా గాని. ఆ! సో, ఇక్కడ ఈ టాలెంట్ ఏదైతే ఉంటుందో 14 తారీఖు తర్వాత మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా వర్కౌట్ అవ్వడానికైతే ఉంటుంది. కనుక ఆ రకంగా వాళ్ళు ఇటు కళా రంగంలో ఉన్నవాళ్ళు బయటికి రావడానికి ఉంటుంది. ఉద్యోగాల్లో మార్పుల కోసం అన్వేషించే వాళ్ళకి కూడా ఉంటుంది. ఇక వ్యాధుల్లోకొచ్చేప్పటికి ఇందాకే చెప్పుకున్నాం. ఇక్కడ ఈ రకంగా వచ్చేప్పటికేంటంటే కుజుడు వీళ్ళకి లాభంలో ఉంటాడు. కుజుడే వీళ్ళకి జాతకానికి కొంతవరకు అనారోగ్య కారకుడు. కాబట్టి హ్మ్. ఈ శిరస్సుకి సంబంధించిన అంటే తలపోట్లు గాని, తర్వాత జీర్ణ వ్యవస్థ మీద వచ్చే రోగాలు గాని ప్రస్తుతానికైతే మిథున రాశి వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. కనుక ఈ ఆహార పానీయ విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. పరిహారాలేం చేసుకోవాలండి? రైట్. తప్పకుండా ఇక్కడ పరిహారాలైతే గనుక ఖచ్చితంగా మనం కుజుడికి సంబంధించినవే చేసుకోవాలి కాబట్టి, వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. ఇక ఈ నెలంతా కూడా వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా వారి యొక్క స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా గంధం కలిపి స్నానం అవును. చేయటం అనేది చాలా అవసరం. అలా చేస్తే గనుక కొంతవరకు వారి వారి యొక్క హ్మ్. ఇబ్బందుల నుంచి తప్పించుకోవటం అనేది ఉంటుంది. ఒకవేళ ఇవేమీ చేయలేకపోయినా కూడా సింపుల్‌గా చెప్పాలి అంటే గనక ఓం బ్రహ్మ, ఓం బ్రహ్మ, ఓం బ్రహ్మ అనేది నిత్యం జపించడం వల్ల కూడా వీరికొచ్చే ఇబ్బందులైతే తగ్గుతాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మరి లాభస్థానంలో పంచగ్రహ కూటమి గాని, షష్టగ్రహ కూటమి గాని జరగబోతోంది కర్కాటక రాశి వారికి. ఎలా ఉండబోతుందండి వీళ్ళకి? తప్పకుండా అంటే మనం చాలా నెలలుగా కూడా కొంతవరకు ఉన్న వాటిల్లో ఎక్కువ శాతం కొంత మంచయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకే ఎక్కువగా చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడని కాదు గత కొద్ది నెలలుగా కూడా ఏదో రకంగా కొంత మేలు అంటే ఇప్పటికే మనకి గురుడు వీళ్ళకి లాభస్థానంకొచ్చి చేరటం అనేది, రవి కూడా లాభస్థానానికి ఎప్పుడో వచ్చేసి ఉండటం అనేది ఒకటి. సరే ఇప్పుడు నెమ్మదిగా శుక్రుడు అనేది, తర్వాత బుధుడు అనేది ఇలా వరుసగా అందరూ కూడా మనకి లాభస్థానంలోనే ఖచ్చితంగా చేరటం అనేది. తర్వాత రాజ్యాధిపతి ఎవరైతే ఉంటాడో ఆయన కుజుడు కూడా ఇప్పుడు మరి జూన్ 1 నుంచి స్వక్షేత్రంలోకి చేరుకోవటం అనేది కూడా ఒకటి ఉంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే గనుక కర్కాటక రాశి వాళ్ళకైతే గనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు జరిగే అవకాశాలైతే ఉంటాయి. కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళకి గత కొద్ది నెలలుగా సంవత్సరాలుగా మనకి అష్టమ శని అనేది హ్మ్. ఒకటుంది. అది శని ఇప్పటికి అక్కడే ఉంటాడు కాబట్టి ఏదో ఒకటి చిన్నదైనా, పెద్దదైనా అనారోగ్యం అనేదైతే ఒకటుంటది. సో, అనారోగ్యం ఏది లేదు అంటే గనక తొందరగా అలసిపోయే గుణమైనా ఉంటది. సో, ముఖ్యంగా ఎముకలు, కీళ్ళకి సంబంధించినవి చిన్న చిన్న ఇబ్బందులు రావటం ఒకటి. తర్వాత ఈ ఎలర్జీ మీద అంటే డస్ట్ ఎలర్జీ గాని ఇలాంటివి ఏమైనా సరే కొంతవరకు ఎలర్జీ రూపంలో వచ్చే అనారోగ్యాలు మినహాయిస్తే
అన్ని విషయాల్లో కూడా మేలు జరిగేదైతే కనుక కర్కాటక రాశికి ప్రస్తుతం అయితే ఏకైక రాశి అదే ఎక్కువగా కనిపించడం అనేది కనిపిస్తుంది. అందుకని ఈ కర్కాటక రాశిలో ఇప్పుడు ఎవరైనా సరే ఈ రాశికి అంటే జనరల్‌గా వృషభ రాశి ఒకటి, కర్కాటక రాశి లేదా వృషభ లగ్నం ఒకటి, కర్కాటక లగ్నం ఒకటి. ఈ రెండిట్లో మీకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరూ కూడా జన్మించిన వాళ్ళైతే మనకి ఎక్కువ తారసపట్టం అనేది ఉంటుంది. కనుక ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఎంతో కొంత ప్రయోజనం పొందడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకైతే అనుకూలమైన స్థితి ఎక్కువగా కనిపించడం అనేది ఉంది. ఇది ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ రంగం, కళారంగం ఉన్న అంటే దండుకున్న వాళ్ళకి దండుకున్నంత. సో, కానీ మంచి మనకి అదే పేరు. ఇక్కడ అందుకే ఆ రకమైన సౌలభ్యం ఉంది కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఉండే ఏదైతే బలహీనత ఉందో అదే బలహీనత అంటే వీళ్ళదెప్పుడు కూడా బుద్ధి చాంచల్యం. వావరింగ్ ఉంటుంది. ఆ వ్యావరింగ్ మైండ్ తగ్గించుకొని వాళ్ళ ఫోకస్ ఏదైతే కావాలని కోరుకుంటున్నారో దాని మీద గనక పెడితే ఇప్పుడు ఖచ్చితంగా 100% వాళ్ళకి వారి యొక్క కలలు తీరడానికైతే ఇది రైట్ అయిన టైం. సో, అందుకని కర్కాటక రాశి వాళ్ళైతే ఖచ్చితంగా ఆ రకంగా ఉపయోగించుకోవాలి. ఇక ఏదైనప్పటికీ మనం ఈ అనారోగ్యం అనేది ఒకటి కొద్దిగా చెప్తున్నాము. ఈ అష్టమంలో శని వల్ల. ఈ ఒక్కదానికి కొంతవరకు మనం నివారణోపాయాలనేది చేసుకుంటే గనుక మిగతా జీవితం అంతా కూడా వీరికి సాఫీగానే జరిగిపోవడానికి కూడా అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే తర్వాత 14వ తారీఖు తర్వాత లేదా 16వ తారీఖు తర్వాత నుంచి జారే అదే వెళ్ళే ఏదైతే ఉందో గ్రహ కూటమి కూడా వాటి వల్ల కూడా మరీ అంత ఇబ్బందులైతే రావు. అంటే సపోజ్ ఎవరికైనా సరే వాళ్ళ ఉద్యోగాల్లో బదిలీలు జరిగేది ఉందనుకోండి. అది అనుకూలమైన బదిలీలుంటాయి. ఉంటాయి. ఓకే. సో, లేదు బదిలీలు కాకుండా ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక ప్రైవేట్ సెక్టార్ ఉంది. అక్కడే ఉందనుకో ఆ ప్రాజెక్ట్ మారే విధానం ఉంటది. సో, అది మంచికే. అది. మంచిగే ఉంటది. రైట్. అందుకని ఎవరు కూడా అంతే కర్కాటక రాశి వాళ్ళైతే గనక బుర్రలు పాడు చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఇన్‌ఫాక్ట్ మంచి పీరియడ్. హ్మ్. దే షుడ్ బి అంటే హ్యాపీ. వీళ్ళకి యాహ్! అంత మంచి జరుగుతుంది. ఇంకా ఏదో అక్కర్లేని భయాలు గాని, ఇంకా లేదా ఏదో కావాలనిపించడం గాని ఏదైనా ఉంటే వేవరింగ్ మైండ్స్ ఉంటాయి గదా! యాహ్! సో, వాటిని కొంతవరకు నియంత్రణలోకి తెచ్చుకుంటే గనక తప్పకుండా లాభపడటం అనేదైతే ఉంటుంది. కనుక ఇక్కడ వీరు చేయవలసిందంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా ప్రతిరోజు కూడా ఓం శ్రీ జై హనుమాన్, ఓం శ్రీ జై హనుమాన్, ఓం శ్రీ జై హనుమాన్ అనేది శక్తి కొద్దీ జపించుతూ ఉండటం అనేది. లేదు ఏదైనా సరే ఒక చిన్న స్విచ్ వర్డ్‌గా ఏదైనా చేసుకుందాము అనుకుంటే గనక డార్క్‌నెస్. వాట్? డిటాచ్ డార్క్‌నెస్. డిటాచ్ డార్క్‌నెస్. వావ్! రైట్. హ్మ్. అది రోజు చదువుకోవటం వల్ల కూడా ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఏదైనా ఇలాంటి చిన్న చిన్న డార్క్‌నెస్ ఉంటే గనక దాని నుంచి దూరమవుతారు. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. చాలా అద్భుతమైనటువంటి పీరియడ్. ఈ ద్వాదశ రాశుల్లో కూడా కర్కాటక రాశి నంబర్ 1 అని చెప్తూ ఉన్నారు. ఈ రైట్. పర్టిక్యులర్ పీరియడ్‌లో. రైట్. దే షుడ్ బి వెరీ హ్యాపీ అండ్ వెల్కమ్ చేయాలి కూడా ఈ పీరియడ్‌ని. రైట్. థాంక్ యూ సో మచ్ అండి. మరి దశమ స్థానంలో సింహ రాశి వారికి గ్రహ కూటమి అనేది జరగబోతోంది. మరి ఎలా ఉండబోతుందండి సింహ రాశి వారికి ఈ నెలల్లో కూడా? రైట్. సో, ఇక్కడ రాజ్యస్థానంలోకి వచ్చేప్పటికి ఏంటంటే మనకి కొంతవరకు అంటే ఏదైతే ఈ గ్రహకూటమి ఉందో అది పూర్తిగా మేలు చేయటం అనేది ఉండదు. బట్ మనకి గోచారంలోకి వచ్చేటంటే దశమ స్థానంలో విశేషమైన బలవంతుడైతే గనక అది రవి. సో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే గనక ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది ఒకటి. తర్వాత ఇన్నాళ్ళు వాళ్ళ మీద ఏదైతే ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడి నుంచి బయటపడటం అనేది ఒకటి. కనుక ఈ ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకైతే గనక ఎక్కువ శాతం మేలు చేయటం అనేది ఉంది. హ్మ్. తర్వాత సింహరాశిలో ఉండి ఎవరైనా సరే హ్మ్. ప్రజా బాహుళ్య వృత్తుల్లో ఉన్నవాళ్ళు హ్మ్. అంటే సినిమా రంగం గాని, రాజకీయ రంగం గాని, హ్మ్. తర్వాత పబ్లిక్‌తో అంటే ఈ మీడియా హ్మ్. నిర్వహించే వ్యక్తులు గాని, హ్మ్. ఇలాంటి వాళ్ళు ఎవరైతే మనకి సింహరాశిలో పుట్టి ఉంటారో వాళ్ళకి విశేషమైన ఎందుకంటే ఇక్కడ మనకి యురేనస్ తోటి కలవటం అనేది కూడా రాజస్థానంలో హ్మ్. ఉంటుంది కాబట్టి వాళ్ళకి విశేషమైన జన ఆకర్షణ శక్తి పెరగటం అనేది ఉంటుంది. హ్మ్. కనుక సింహరాశి వాళ్ళకి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలైతే ఉంటాయి తప్పకుండా. పైగా భాగ్యాధిపతి భాగ్యంలోకే వచ్చి చేస్తాడు. హ్మ్. సో, ఇప్పటిదాకా ఏమైనా సరే ఒక కోర్టు గొడవలు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కొంతవరకు వీళ్ళకి ఆశాజనకంగా ముందుకెళ్ళడానికి కూడా ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత మనకేదైనా ఇల్లు, స్థలాలు ఇలాంటివి ఏమైనా కొనాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి పీరియడ్. అంటే ఇక్కడ కొన్ని ఖర్చుతో కూడిన శుభాలు జరిగేందుకు కూడా సింహరాశి వాళ్ళకైతే ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఏ పనిలో అయినా సరే వీళ్ళు ఎంతో కొంత ఎక్కువ ఖర్చు పెడితేనే ఆ పని అవుతది. సో, ఖర్చు పెట్టకుండా అవ్వటం అనేది కొద్దిగా తక్కువ ఉండటం అనేది ఉంటుంది. ఇక వచ్చేప్పటికేంటంటే ఇక్కడ మనకి ఇదే శుక్రుడు రాజ్యస్థానంలో ఆయనకి కూడా ఆయనది స్వక్షేత్రం. అందుకని మామూలుగా రాజ్యస్థానంలో శుక్రుడు మంచి ఫలితాలు ఇవ్వకపోయినా ఇక్కడ స్వక్షేత్రం కాబట్టి ఖచ్చితంగా వీరికి కొంతవరకు మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. ఇంకా మిగతా వచ్చేప్పటికి గురుడు కూడా 10వ ఇంట్లో పెద్దగా చెప్పుకోదగిన మరీ మంచి ఫలితాలు ఇవ్వడు. అందుకని ఇంట్లో ఖచ్చితంగా ఎవరికో ఒకళ్ళకి ఎప్పుడు కూడా అనారోగ్యం ముఖ్యంగా సంతానకారకుడు గురుడవుతాడు కాబట్టి సంతానం మీద కొంతవరకు
వ్యతిరేక ఫలితాలు. అంటే సంతానానికి ఏదైనా సరే కొంతవరకు అనారోగ్య సూచనలైతే ఎక్కువ ఉండటం. లేదా సంతానం చదువుకునే విధానంలో ఉంటే గనుక, ఆ చదువులో వారనుకున్న రేషియోలో అంటే కొంతమందికి మనకి ఖచ్చితంగా ఇలా కేంద్రీయ విద్యాలయంలో సీట్ రావాలి. హుహు. ఇలాంటి కోరికలుంటాయి. టార్గెట్స్ ఉంటాయి. టార్గెట్స్ ఉంటాయి. హ్మ్. సో, ఆ టార్గెట్స్ రీచ్ అవ్వడంలో మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా హ్మ్. ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా ఉండే అభివృద్ధి గాని, వ్యక్తిగత కళాకారులు గాని, ఇలా ఏదైనా సరే వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకొచ్చేప్పటికి మాత్రం ఖచ్చితంగా వీరికి కూడా ఇది మంచి శుభకాలమనే చెప్పవలసి ఉంటుంది. ఇక ఉన్నంతలో మనకేదైనా సరే ఆ చెడు తగ్గాలి అంటే గనక వీరు ఈ నెలంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవినే ఎక్కువ పూజించడం అనేది మంచిది. కనుక పాలతో తయారు చేసిన పదార్థాలు ఏవైనా సరే వీళ్ళు ఆ లక్ష్మీదేవికి పెడుతూ ఉండటం వల్ల కూడా వీరికుండే ఇబ్బందులు కొంతవరకు తగ్గించుకోవడానికైతే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మరీ భయంకరమైన పరిస్థితి అయితే జూన్ నెలలో ఉండదు. సింహరాశికైతే ఉండదు. అద్భుతం అండి. మంచి పీరియడ్ గానే కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగానే గడవాలి సింహరాశి వారికి ఈ సమయం అంతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నవమ స్థానంలో జరగబోతుంది గ్రహ కూటమి కన్యా రాశి వారికి. నవమం అంటేనే చాలా ఆస్పిషియస్ ప్లేస్ గా చెప్తూ ఉంటారు శాస్త్రపరంగా. మరి ఎలా ఉండబోతుందండి కన్యా రాశి వారికి ఈ సమయం? సో, నవమ స్థానంలోకొచ్చేప్పటికి ఏంటంటే, ఇక్కడ మనకి అష్టమ స్థానంలో కుజుడు కూడా మరి ఉన్నారు. జూన్ 1 నుంచి వస్తాడు. తర్వాత రవికి పూర్తిగా నవమ స్థానం అనేది పూర్తి స్థాయి మంచి కాదు. కాదా? కాదు. హుహు. 10వ ఇంటికి, 11వ ఇంటికి చాలా బలం. అంటే ఆల్మోస్ట్ ఆల్ 10, 11, 6, 3 అనేది 1 అనేది ఇవి ఆల్మోస్ట్ ఆల్ గోచారంలో ఇంచుమించుగా అందరికీ మంచి చేసి. బలముంటాయి. హ్మ్. సో, ఇక్కడ వచ్చేప్పటికేంటంటే కన్యా రాశి వరకు వచ్చేప్పటికేంటంటే గురు, శుక్రులు ఇద్దరు కూడా కొంతవరకు మేలు చేసే స్థితిలో ఉన్నారు. రవిని మినహాయిస్తే. సరే రవి ఎలాగో వాళ్ళకి వ్యయాధిపతి కాబట్టి సో, అది మరి భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కన్యా రాశిలో ఉండి తండ్రి గారు ఎవరైతే ఉంటారో తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. సో, ముఖ్యంగా ఈ తండ్రికుండే దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా ఉంటే ఒక్కోసారి అవి ప్రమాదానికి దారితీసే పరిస్థితులు కూడా ఉంటాయి కనుక ఏదైనప్పటికీ కూడా నాన్నగారు లేదా నాన్న వైపు బంధువులు కొంతవరకు. అటువైపు వాళ్ళతో మటుకు కొంత ఇబ్బందులుంటాయి. ఇంకా అష్టమంలో కుజుడున్నాడు కాబట్టి వీరు వ్యక్తిగతంగా బళ్ళు అవి నడిపేప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వ్యాపారాలు, ఉద్యోగాలు అంటే కన్యా రాశిలోకి ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా ఎక్కువే ఉండటం అనేది ఉంటుంది. ఎందుకంటే కన్యకి అధిపతి బుధుడు అవుతాడు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత వ్యాపార కారకమైన మైండ్ అనేది వీళ్ళకి ఉండటం అనేది ఉంటుంది. కనుక ఈ వ్యాపారాలనేవి కూడా ఒకే పద్ధతిలో వెళ్ళే అవకాశం లేదు. సో, జూన్ 14 దాటిన తర్వాత నుంచి క్రమంగా ఎప్పుడైతే వీళ్ళంతా మిథునానికొస్తారో రాజస్థానం అది 10వ ఇంటికొస్తారు గదా! అప్పటినుంచి వీళ్ళకి ఇంకా చాలా ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. సో, జూన్‌లో మొదటి అర్ధ భాగం మాత్రం మిశ్రమంగా ఉంటది. హ్మ్. తర్వాతంతా తర్వాత నుంచి కన్యా జూన్ రాశి 15 నుంచి జూన్ 30 వరకు కూడా చాలా ఇంకా బాగుంది. ఇంకా చాలా బావుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే జూన్ 31నే 30, శుక్రుడు మొ ముప్ 30. అదే జూన్ 30న హ్మ్. శుక్రుడు మనకి దాంట్లోకొస్తాడు మిథునంలోకి. మిథునం. అప్పుడు ఇంకా బావుంటుంది. హ్మ్. సో, ఖచ్చితంగా ఏదైనప్పటికీ కూడా మొదటి అర్ధ భాగం కొంతవరకు సంయమనంతో వెళ్ళటం పాటిస్తారు. అనేది మంచిది. హ్మ్. ఇంకా ఆ తర్వాత నుంచి నిరభ్యంతరంగా వాళ్ళు కూడా భయపడకుండానే ముందుకెళ్ళిపోవడానికి అయితే ఆస్కారం అయితే ఎక్కువుంటుంది. అయితే ఈ నెలలో వీళ్ళంతా కూడా పూజించవలసిందేంటంటే సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం. ఎందుకంటే అటు కుజుడిని కంట్రోల్ చేసుకోవాలన్నా, ఇటు వచ్చేప్పటికి రవిని కంట్రోల్ చేసుకోవాలన్నా, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కనుక ఏదైనా సరే శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉండటం అనేది కూడా కొంతవరకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇంకా ఏదైనా సరే నిత్యం ఇంట్లో ఏదైనా చదువుకోవాలి అనుకుంటే గనక ఓం పురుషోత్తమాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః అనేది కనుక నిత్యం చదువుకుంటూ ఉంటే గనక ఎంతో కొంత మంచి జరగడానికి కూడా ఆస్కారం ఎక్కువుంటుంది. బ్యూటిఫుల్ అండి. మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతోంది కన్యా రాశి వారికి రైట్. జూన్ మాసం కాబట్టి చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ చాలా ప్రశాంతవంతంగా ఈ మాసం అంతా కూడా కన్యా రాశి వాళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి తులా రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది ఈ కూటమి? రైట్. చాలామంది మనం చెప్తున్నంత వరకు కూడా కొద్దిగా ఏదైనా వ్యతిరేక ఫలితాలు ఎక్కువొచ్చే అవకాశాలు తులారాశికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ శాతం అష్టమంలో ఉండే గ్రహాలేవి కూడా ఎక్కువ శాతం మేలు చేసే అవకాశాలైతే ఉండవు. అష్టమం కష్టపెడుతుంది అని అంటూ ఉంటారు. రైట్. సో, అది ఇంచుమించు ఏ గ్రహానికైనా కూడా ఆల్మోస్ట్ ఆల్ అలానే వర్తిస్తుందా? వర్తిస్తది. సో, అందుకే గోచారంలోకొచ్చేప్పటికి అష్టమ స్థానం అనేది ఎప్పుడు కూడా అంత శుభ ఫలితాలు ఇవ్వకపోవటం అనేది కూడా ఉంటుంది. సో, ఖచ్చితంగా వీళ్ళు చూసుకోవాల్సిందేంటంటే ప్రధానంగా ఆరోగ్యపరమైన సమస్యలను ఎక్కువగా చూసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ మూత్ర సంబంధించినవి గానీ, అంతర్యేంద్రియాలకు సంబంధించిన విధానంలో గానీ కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే గురుడు అష్టమంలో ఉంటాడు, శుక్రుడు కూడా అష్టమంలో ఉంటాడు కాబట్టి కాలేయ సంబంధించిన వ్యాధుల్లో కూడా తప్పకుండా జాగ్రత్తగానే ఉండాలి. కనుక ఈ రకమైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా వృత్తి, ఉద్యోగాల్లో ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా ఏమంటాం తొందరపాటుకు లోనవ్వకుండా.
సరే పైబాస్ తిట్టినా ఓ నిమిషం మౌనంగానే ఉండి వచ్చేయటమే మంచిది తప్ప వాదాలు వేసుకోవటం వల్ల ఉపయోగం ఉండదు. సో, ఆ రకంగా తొందరపాటు అనేది కొంతవరకు తగ్గించుకోవాలి. సో, మేలు జరగటం ఏదైనా ఉంటే గనక సప్తమంలో కుజుడు వల్ల కొంతవరకు మేలు జరగడానికి, షష్టమంలో ఉండే రాహు వల్ల కూడా కొంతవరకు మేలు జరగడానికైతే అవకాశాలున్నాయి. కనుక ఏదైనప్పటికీ కూడా అంటే ఉద్యోగంలోకొచ్చి ఏదైనా సరే కొంత ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే అది చివరి నిమిషంలో అయినా సరే అది దాని నుంచి బయటికి రావటం అనేది ఉంటుంది. సరే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒకసారి ఉద్యోగం తీసేశారు అనుకుందాం వీళ్ళని. ఆ ఉద్యోగం తీసేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ గ్రేస్ పీరియడ్‌లో మళ్ళీ వీళ్ళు ఉద్యోగవంతులే అవుతారు తప్ప భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగానికొచ్చిన ఇబ్బందులేం లేవు. రైట్. జాగ్రత్తగా ఉండాలి. రైట్. కనుక బిహేవియర్‌లో. యాహ్! బాగా ప్రధానంగా జాగ్రత్త ఏంటంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఎవరైతే అప్పులు ఇవ్వడం అనేది పెట్టుకుంటారో ఫైనాన్స్ రంగం. ఈ ఫైనాన్స్ విషయాలు అన్నీ కూడా ఈ నెలలో కొంతవరకు వాయిదాలు వేయటం అనేది హ్మ్. చాలా అవసరం. హ్మ్. అదొకటి జాగ్రత్త పడితే గనక మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. ఈ నెలలో వీరు సాధ్యమైనంత వరకు కూడా ఏదైతే తులారాశి వాళ్ళు ఉన్నారో, ఈ తులారాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనేది నిత్యం చదువుకోవటం మంచిది. అవకాశం ఉంటే గనక మంగళవారాలు దుర్గాదేవికి మినప, గారెలు నివేదన చేస్తే గనక తప్పకుండా వారి వారి జాతకాల్లో ఉండే చెడుని తగ్గించుకోవడానికి ఉంటుంది. రైట్. ఇండికేషన్ ఇదుంది కాబట్టి నెగెటివ్ ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అవసరం కాబట్టి మాత్రమే ఈ ప్రొడిక్షన్‌ని అందించడం జరిగింది. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాసం అంతా కూడా చాలా కేర్‌ఫుల్‌గా డీల్ చేయాలి తులారాశి వాళ్ళు అని రైట్. మనవి చేస్తూ సప్తమ స్థానంలో జరగబోతోంది ఈ కూటమి ఈ వృశ్చిక రాశి వారికి. ఆల్రెడీ అర్ధాష్టమ శనితోనే ఉన్నారు వీళ్ళు. మరి ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుందండి ఈ కూటమి? రైట్. ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళకి కూడా మేలు జరుగుతుందనే నేను చెప్తాను. ముఖ్యంగా ఏదైతే ఇంకా ఈ అర్ధాష్టమ శని అది కూడా చివరికొస్తుంది. వచ్చే మార్చి 30తో వెళ్ళిపోతుంది గానీ, ఆ వెళ్ళిపోయే లోపే ముఖ్యంగా ఈ సప్తమంలో ఏవైతే ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి, తర్వాత ఎవరైతే మరి లగ్నాధిపతి ఆయనకి ఆరో ఇల్లైనప్పటికీ కూడా అది సక్షేత్రం అవుతుంది. పైగా ఆరో ఇంట గోచారంలో ఉండే ఏ గ్రహమైనా కూడా అధిక శాతం శుభ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం కూడా ఎక్కువుంటుంది. సో, ఈ ఆరో ఇంట మరి కుజుడు వచ్చి చేరటం అనేది కూడా వీళ్ళకి చాలా జూన్ 1 నుంచి చాలా ఫెచ్చింగ్ అవుతుంది. సో, ఖచ్చితంగా ఎవరైతే ముఖ్యంగా కొత్తగా ఉద్యోగాలు అంటే గత కొద్ది నెలలుగా పోరాడి ఎవరైతే విసుగు చెంది ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఉద్యోగవంతులు అవ్వడానికైతే ఉంది. హ్మ్. తర్వాత రెండోదేంటంటే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకి ఆ రకమైన యోగ్యత పట్టడం సెట్ అనేది అవుతుంది వివాహం. ఉంటది. సో, అది వాళ్ళకి మటుకు అంటే కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి, కొత్తగా ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఈ ఇద్దరికీ మాత్రం ఆహ్, ఇంచుమించుగా అత్యధిక భాగం అయితే వారు ప్రయోజనం పొంది తీరుతారు. ఈ ఇప్పుడుండే గోచారంలో వచ్చేప్పటికి. ఇక బాగా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఏదైతే మరి సప్తమంలో ఇక్కడ పంచమాధిపతి సప్తమం అనేది సంతానానికి అంత మంచి ఫలితం కాదు. తర్వాత వచ్చేప్పటికి వ్యయాధిపతి వచ్చేప్పటికి కూడా అక్కడ మనకి సప్తమంలో చేరటం అనేది ఉంటది. పైగా అది సంతాన కారకుడితో కలిసి ఉండటం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే కొత్తగా గర్భం దాల్చి ఉన్నారో వారు మరి ఈ నెలంతా కూడా కొద్దిగా హ్మ్. జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అంటే గర్భవతులు మాత్రం కొంతవరకు వారి యొక్క విషయంలో ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ చూపించడం అనేది అవసరం. అదొక్కటి తప్ప ఇంకా మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కూడా ప్రస్తుతం మంచి పీరియడ్‌గానే ఎక్కువ చెప్పవలసి ఉంటుంది. తర్వాత రెండోది ఎవరైతే మరి ఈ స్థిరాస్తులు కావాలని ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవి కూడా మంచి జరిగే అవకాశాలైతే కనిపిస్తుంది. కనుక ఎలా చూసినప్పటికి కూడా మళ్ళీ ఎప్పుడు ఇబ్బంది రావచ్చు అంటే గనక అంటే ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిని సాధ్యమైనంత వరకు కూడా జూన్ 15 లోపే చేసేసుకోవడం మంచిది. సో, జూన్ 15 దాటిన తర్వాత నుంచి నెమ్మదిగా అష్టమానికి కొన్ని గ్రహాలెళ్లి చేరతాయి కదా! సో, అందుకని అలా ఒక్కొక్కటి అష్టమానికెళ్తాయి మళ్ళీ. అందుకని ముఖ్యమైన పనులన్నీ కూడా సాధ్యమైనంత వరకు కూడా జూన్ 15 లోపు ఏవైతే ఉంటాయో, ఈ జూన్ 15 లోపే మనకు ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేసుకోవడం, పెళ్ళికి సంబంధించిన ప్రయత్నాలు గట్టిగా చేసుకోవడం, ఇలాంటివన్నీ గనక చేసినట్టయితే గనక వాళ్ళు తప్పకుండా ఈ జూన్ నెలలో మంచి ఫలితాలు ఎక్కువ పొందడానికి ఉంటుంది. జూన్ 15 దాటిన తర్వాత నుంచి అంతవరకు మీడియంగా అంటే న్యూట్రల్‌గా వెళ్ళిపోవటం అనేది మంచిది. ఇక ఈ నెలంతా కూడా వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఆరాధించవలసిందైతే శివుడు. సో, శివుడికి అప్పుడప్పుడు సోమవారాలు పూట కొద్దిగా పెరుగన్నం నివేదన చేయటం అనేది మంచిది. ఇక ఏదైనా సరే పంచాక్షరి నామం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అన్నది ప్రతిరోజు కూడా పఠించడం వల్ల కూడా వృశ్చిక రాశి వాళ్ళకుండే ఇబ్బందులైతే తొలుగుతాయి. రైట్. మరి
షష్ఠ స్థానంలోనే ఈ షష్ఠగ్రహ కూటమి జరగబోతోంది రైట్. ధనుస్సు రాశి వారికి. రైట్. పంచగ్రహ కూటమి కూడా. రైట్. మరి ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది ఈ కూటమి ధనుస్సు రాశి వారికి అండి? అవును. ధనుస్సు రాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు. ఎందుకంటే ఎప్పుడు కూడా గోచారంలోకి వచ్చేప్పటికి ఏంటంటే 3, 6, 11 అనేవి అధిక భాగం గ్రహాలకి మేలు చేసే ప్లేసులుగా మనం గోచారంలో చెప్పడం అనేది ఉంటుంది. కనుక ఈ 3, 6, 11 స్థానాల్లో సంచరించేప్పుడు ఏ గ్రహమైనా కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఇస్తుంది. అందువల్ల 6 గ్రహాలు అక్కడ కలిసి ఉండటం అనేది. సో, ఇక్కడ మనకొచ్చేప్పటికి ఏంటంటే ధనుస్సు రాశికి ఎవరైతే అధిపతి అంటే లేదా ధనుర్రాశికి మేలు చేసే గ్రహాలు ఏవైతే ఉంటాయో అక్కడికొచ్చేప్పటికి మనకి రవి, గురువులు కూడా అక్కడ కలిసి ఉండటం. కొంతవరకు ఈ వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన 6వ ఇంట్లో బుధుడు బలపడటం. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మళ్ళీ సర్వీస్ ప్లేస్‌లోకి మళ్ళీ ఒక రకంగా లాభాధిపతిగా కూడా మళ్ళీ శుక్రుడు ఉండటం. వీళ్ళందరూ కూడా 6వ ఇంట్లో చేరటం. హ్మ్. అంటే ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే గనక ఖచ్చితంగా శత్రువుల మీద పైచేయి వీళ్ళదవుతుంది. హ్మ్. అంటే ఎక్కడైనా సరే వీళ్ళకి వెనక నుండి ఎవరైనా గోతులు తవ్వుదాం అనుకుంటే గనక ఆ ఆటలు సాగవు. సో, వాళ్ళ మీద పైచేయి వీళ్ళదే అవ్వటం అనేది ఉంటుంది. సరే ఇప్పటికీ ఏవైనా సరే ఇలాగా కోర్టు సంబంధాల వ్యవహారాలనుకోండి, భూ సంబంధ వ్యవహారాలనుకోండి, ఇలాంటి కొలిక్కి రాని సమస్యలు ఏవైనా ఉంటే గనక వాటిలో కూడా పైచేయి వీళ్ళదే అవ్వటం అనేది కూడా ఉండటం అనేది ఉంటుంది. ఇంకా అలా కాకుండా సరే వ్యక్తిగతంగా ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలు మనకి ఏమంటాం పోరాడే వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో వీళ్ళది పైచేయి అనుకుంటే, ఇక్కడ వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఎక్కువ మేలు జరగడం అనేది. తర్వాత ముఖ్యంగా వ్యాపారాలు కాకుండా స్వతంత్ర వృత్తుల్లో ఎవరైతే ఉంటారో, హ్మ్. అంటే స్వతంత్ర వృత్తులు అంటే న్యాయవాది వృత్తి అనుకోండి, వైద్య వృత్తి అనుకోండి, ఇలా ఏవైతే స్వతంత్రంగా ఒక పెయింటర్ అనుకోండి, ఏదైనా సరే ఇలా స్వతంత్ర వృత్తుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి విస్తృతమైన కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు అయితే గనక ఈ నెలలో ఎక్కువ ఉండటం అనేది కూడా ఉంటుంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా వీళ్ళు చాలా ఎక్కువ లాభపడడానికి కూడా ధనుర్రాశి వారికైతే అవకాశం ఉంటుంది. అయితే ఏదైనా కూడా ఈ దిశభ రాశులు గానీ, ఈ చరరాశులు గానీ వీళ్ళతో ఉండే ఇబ్బంది ఏంటంటే, వీళ్ళు కార్యాల్లో నిమగ్నం అవ్వటం అనేది ఏంటంటే కొద్దిగా లేట్ చేస్తూ ఉంటారు. హ్మ్. సో, ఈ దిశాభావ రాశుల వాళ్ళకేమో ఎప్పుడు కూడా 2, 2 రకాల ఆలోచనలుంటాయి. ఉంటాయి. ఈ చరరాశుల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా బుద్ధి చరం పరిగెత్తుతూ ఉంటుంది. చాంచల్యం. రైట్. హ్మ్. సో, అది ఒకటి వీళ్ళు కంట్రోల్ చేసుకుంటే గనుక వీళ్ళకి కూడా మనకి ఇప్పుడు ఇందాక కర్కాటక రాశి వాళ్ళకి ఎలాగైతే అంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాగైతే ఒక అద్భుతమైన కాలం అని చెప్తున్నామో, అంతో కొంత అద్భుతమైన కాలం అనేది వాళ్ళతో పోలిస్తే ఒక పిసరు తక్కువ ఉండొచ్చేమో గానీ, ధనుర్రాశి వాళ్ళకి కూడా చాలా మహోద్భంతమైన కాలం అని గాని చెప్పవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైతే మరి పంచమంలో కుజుడు అనేవాడు అనేది కూడా జూన్ 1 నుంచి చేరతారు. కాబట్టి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ ఏమంటాం మూత్ర సంబంధించిన వ్యవహారాలు అంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళైతే గనక ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండటం అనేది, దాన్ని కంట్రోల్ చేసుకోవటం అనేది కూడా చాలా తప్పకుండా చెప్పవలసిన సూచన. తర్వాత కొంతవరకు కూడా గొంతుకు సంబంధించిన ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే గనక వాళ్ళకి ఆ రకమైన సమస్యలు కూడా పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఇంకా మిగతా అన్ని విషయాల్లో కూడా 100% వీళ్ళకి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలైతే కనిపిస్తుంది. ఇంకా వీరు మాత్రం సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ వీళ్ళకు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం. ముఖ్యంగా రాజస్థానంలో వినాయకుడు ఉన్నాడు అంటే కేతువు ఉంటాడు కాబట్టి కేతువుకి అధిపతి వినాయకుడు కాబట్టి ఆ వినాయకుడికి సంబంధించిన ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అనేది నిత్యం చదువుకోవటం వల్ల కూడా మేలు జరుగుతుంది. రైట్. ఆల్రెడీ ఏలినాటి శనిలో ఉన్నారు మకర రాశి వాళ్ళు. మరి లాస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పటికీ ఏలినాటి శనిలోనే ఉన్నారు. పంచమ రైట్. స్థానంలో ఈ కూటమి జరగటం అనేది జరుగుతోంది. కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతోంది మకర రాశి వారికి ఈ కూటమి? రైట్. మకర రాశి వాళ్ళు కూడా మళ్ళీ కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే పంచమం అనేది ప్రతి గ్రహానికి కూడా మేలు చేసే స్థానం అయితే కాదు. ఇక్కడ మనకి ఉన్నంత వరకు వచ్చేప్పటికి ఏంటంటే రవికి పూర్తిగా మంచి స్థానం కాదని చెప్పాలి. తర్వాత బుధుడికి కూడా పూర్తిగా మంచి స్థానం కాదని చెప్పాలి. కనుక వీళ్ళకి కొంతవరకు మిశ్రమంగా ఫలితాలు రావడానికైతే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇటు సంతానము, భార్యాభర్తల మధ్య ఏవో రకమైన తరచూ ఏవో వాగ్వివాదాలు చోటు చేసుకునే పరిస్థితులైతే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటిలో ఉన్నవాళ్ళు కూడా ఈ నెలంతా వాళ్ళకి పెద్దగా యోగ్యం ఉంటుందని చెప్పడానికి లేదు. ఇంకా ఖర్చుతో కూడిన కొన్ని మంచిలైతే గనక అంటే ఏదైనా సరే దీర్ఘకాలిక ఏదైనా పుణ్యక్షేత్రాలు సందర్శిద్దాం. లేదు విహారయాత్రలు చేద్దాం జాలీగా అనుకుంటే గనక అలాంటివైతే గనక సాధ్యమవుతాయి. అలా ఖర్చుతో కూడిన వీరి యొక్క మానసిక మనోరంజన అలాంటివి చేయాలి అంటే గనక సాధ్యమవుతుంది. అంటే ఆత్మకి తృప్తినిచ్చేవైతే కొంతవరకు ఖర్చుతో కూడిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ రకంగా మాత్రం వీళ్ళు కొంత ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. తర్వాత దగ్గర ప్రయాణాలు చేసే వృత్తులు ఉంటాయి కదా! అంటే కొంతమంది మార్కెటింగ్ అనేది ఒక ఊరు తిరిగి ఇంకో ఊరు చేసి వ్యాపారాలు ఉంటాయి. మెడికల్ రిప్రజెంటేటివ్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి షార్ట్ జర్నీస్ అంటాం మనం. సో, అలా దగ్గర ప్రయాణాలు చేసి సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ యోగ్యదాయకంగానే చెప్పవలసి ఉంటుంది. ఇక చతుర్థుల్లో కుజుడు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా
ఎవరికైనా సరే ఆకస్మికంగా కొంతవరకు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కనుక అమ్మగారు, నాన్నగారు ఆరోగ్య విషయాల్లో ఒకటి. వీరు కూడా వ్యక్తిగతంగా బళ్ళు అవి నడిపేప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ అక్కడికి మనకి ఏలినాటి నడుస్తుంది కాబట్టి ఎంతో కొంత ఒకసారి బోన్ ఫ్రాక్చర్స్ గానీ అలాంటివి కూడా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఈ మకర రాశి వాళ్ళకైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జూన్ 1 నుంచి కుజుడి యొక్క సంచారం వల్ల. కనుక వీళ్ళు ఈ నెలలో వీరు కూడా ఎక్కువ శాతం అయితే గనక సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించడం అనేది అవసరం. ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం, లేదా అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా నిత్యం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం. అది కూడా కుదరకపోతే ఓం శరవణోద్భవాయ షణ్ముఖాయ నమః, ఓం శరవణోద్భవాయ షణ్ముఖాయ నమః అనేది నిత్యం పఠించడం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం అయితే పొందుతారు. పంచమంలో ఉంది కాబట్టి డెఫినెట్ గా మంచి ఫలితాలు ఇచ్చేస్తుంది అని అనుకుంటారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్తూ Right. ఉన్నారు. కాబట్టి కొంత ఈ నెలలు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది మకర రాశి వారికి అని చెప్తున్నారు. రైట్ అండి. ఇక మరి కుంభరాశి వారికి ఈ కూటమి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తోంది? 4th ప్లేస్ లో జరుగుతున్నటువంటి కూటమి. రైట్. కుంభరాశి వాళ్ళకి కూడా మళ్ళీ మిశ్రమ ఫలితాలుగానే చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే చతుర్థం అనేది మరీ అంత యోగ్యమైన గోచార స్థానం కాదు. కానీ తృతీయంలో ఎప్పుడైతే కుజుడు వచ్చి చేరుతున్నాడో జూన్ 1 నుంచి చేరుతాడు కదా. సో అందుకని కుజుడు వచ్చాడు కాబట్టి కొంతవరకు కొన్ని విషయాలు ముఖ్యంగా ఏవైతే వ్యక్తిగతంగా ఉద్యోగాల్లో ఉంటారో వాళ్ళకి మటుకు ఖచ్చితంగా మంచి అవకాశాలు పొందడం, అప్పటిదాకా పడుతున్న ఏవైతే ఒత్తిళ్ళు ఉన్నాయో వాటి నుంచి జయించి ముందుకు రావటం అనేది అయితే తప్పకుండా ఉంటుంది. ఆ రకంగా ఉద్యోగ విషయాల్లో మాత్రం ఖచ్చితంగా కుంభరాశి వారికి మేలు జరగటం అనేది ఉంటుంది. మరి ఏ విషయాల్లో ఎక్కువ చెడు జరగచ్చు? సో ఏ విషయాల్లో ఎక్కువ చెడు జరగచ్చు అంటే కనుక ఇంటిలో ప్రతిరోజు కూడా ఒక సమస్య తీరుతుంది అనుకుంటే ఇంకో సమస్య రావటం. అవును. సో ఆ తర్వాత రెండోది ఏంటంటే ఉన్నట్టుండి ఒకళ్ళకొకళ్ళకి పడకపోవటం. అంటే అప్పటిదాకా చక్కగా మాట్లాడుకుంటారు. ఒక మాటను ఏదో పట్టుకుంటారు. ఆ మాటను పట్టుకుని ఉన్నట్టుండి ఈ భావోద్వేగ ఎమోషన్స్‌కి లోన్ అవ్వటం అనేది. సో అవన్నీ కూడా ఈ జూన్ నెలలో ఎక్కువ ఉండటం అనేది కనిపిస్తుంది. కనుక ఆ విషయంలో మళ్ళీ కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత రెండోది వచ్చేప్పటికంటే గత ఎన్నో నెలలుగా మనకి ఇక్కడ ద్వితీయంలో రాహు ఒకటి ఉండటం, తర్వాత వచ్చేప్పటికి మళ్ళీ అష్టమంలో అక్కడ కేతు ఉండటం. వీటి వల్ల కూడా వీళ్ళకి ఏంటంటే ఈ రాబడి తరచు హెచ్చుతగ్గులు అనేది ఎక్కువ ఉంది. ఉన్నట్టుండి డబ్బు రావటం, ఉన్నట్టుండి పోగొట్టుకోవటం ఇలాంటి పరిస్థితులు. తర్వాత ఎంత ఉన్నా కూడా ఎంతో కొంత అప్పుకు పరిగెత్తవలసిన పరిస్థితులు రావటం. ఇలాంటివి ఈ నెలలో కొంతవరకు ఊరట లభిస్తది. అంటే గత కొద్ది నెలలుగా ఇలాంటి ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి నుంచి మాత్రం ఖచ్చితంగా కొంత వీరికి విమోచనం రావటం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఖర్చుతో కూడింది ఏదైనా సరే కొత్తగా ఇల్లు తీసుకోవాలి, లేదా ఏమంటే ఇవాళ రోజుల్లో లగ్జరీ అంటే కారు అనుకోండి. ద్వితీయ మనం 2 చక్రాల కంటే ఇంచుమించు అందరికీ ఉంటుంది. ఇవాళ రోజుల్లో కారు కూడా ఇంచుమించు అందరికీ ఉంటుంది. బట్ కారు ఏదైనా తీసుకోవాలంటే చతుర్థ వాహనం, చతుర్థ చక్రం. అసలు అలాంటిది ఏదైనా కావాలన్నా కూడా సాధ్యమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. కనుక ఇక్కడికి జాగ్రత్త పడాల్సింది ఏదైనా ఉంది అంటే కనుక ఇంట్లో ఒకళ్ళకొకళ్ళు సమన్వయం ఉండేలాగా చూసుకోవటం, ఒకరి ఆలోచనలు ఒకరు గౌరవించడం అనేది, లేదా కొంతవరకు నింపాదిగా అర్థం చేసుకోవటం అనేది. అది ఉంటే గనక ఈ నెల వీళ్ళ మీదైనా కూడా ఎక్కువ ప్రభావం ఉండదు. కానీ ఆ ఒక్క లోపం వల్లే ఉన్నటువంటి ఇంట్లో అంతా కూడా అసందిగ్ధమైన పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ నెలంతా కూడా అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి వీరు సాధ్యమైనంత వరకు ఆంజనేయ స్వామిని పూజించడమే వీళ్ళకి కూడా ఎక్కువ మంచిది. కనుక ఓం హం అనేది రోజు కూడా జపించడం, అంతే అది జపించడం. లేదు చదువుకోగాక స్తోమత ఉంటే కనుక నిత్యం కూడా హనుమాన్ చాలీసా చదువుకోవటం అనేది కొంతవరకు వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది. రైట్. అద్భుతంగా మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి కాబట్టి ప్రొడిక్షన్ అందిస్తున్నారు. ఇండికేషన్స్ ఎలా ఉన్నాయో దాన్ని అనుసరించి జాగ్రత్తగా ఈ మంత్ ని డీల్ చేయాలి కుంభరాశి వారు అని చెప్పి మనం చేసి, మరి తృతీయ స్థానంలో కూటమి జరగబోతోంది మీనరాశి వారికి. ఎలా ఉండబోతుందండి? ఎట్లాంటి ప్రిడిక్షన్స్ రాబోతున్నాయి? తప్పకుండా. ఎందుకంటే మీన రాశి వాళ్ళు కూడా పాపం గత ఏడాదిగా ఇంచుమించు కొద్దిగా ఇబ్బంది ఎక్కువ పడుతున్నారు. అంటే ఏళ్ళ కొత్తగా ప్రారంభం 2023లో ప్రారంభమైంది. సో అప్పటి నుంచి కూడా అంటే భార్యాభర్తల మధ్య ఏదో రకమైన వాగ్వివాదాలు, లేదా వీరు ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగంలో ఈ జీతభత్యాలు సక్రమంగా రాలేకపోవటాలు, ఇలా ఏదో రకమైన ఇబ్బంది ఎక్కువ. ఇంట్లో ఎప్పుడు ఎవరికొకరికి అనారోగ్యం ఉండటం, ఇలాంటి పరిస్థితులు కూడా గత ఏడాదిలో ఎక్కువ వీళ్ళు ఫేస్ చేసి ఉన్నారు ఈ మీన రాశి వాళ్ళంతా కూడా. కానీ మీన రాశి వాళ్ళకి నెమ్మదిగా ఇప్పుడు కొద్దిగా మంచి గడియలు ప్రారంభమవుతాయని ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ తృతీయంలో మనకి ఇది గ్రహ సంచారం అనేది ఏదైతే ఉందో వీళ్ళకి మంచి ఫలితాలు ఇవ్వటం అనేది కూడా తప్పకుండా ఉంటుంది. అంటే ఇన్నాళ్ళు వీళ్ళకి రావాల్సిన బకాయిలు కానీ, సరే పదోన్నతులు అంటే కొంతమందికి ఆలస్యంగా జీతాలు ఇచ్చే సంస్థలు ఉంటాయి.
కొంతమంది వీళ్ళకి ఇవ్వాల్సినవి ఏవైతే పదోన్నతుల్లో కానీ ఇలాంటి కల్పించడంలో లేట్ చేయటం అనేది ఉంటుంది. సో అలాంటి విషయాల్లో వీళ్ళకి ఇప్పుడు కొంతవరకు వీళ్ళ ఫైల్స్ ముందుకెళ్ళే పరిస్థితి అయితే ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. కనుక ఏదైతే మెయిన్ రాశి ఉందో ఆ మెయిన్ రాశి వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా ఎక్కువ మంచి ఫలితాలు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఈ భార్యాభర్తలు అంటే ఇప్పుడు సపోజ్ ఏదో ఒక కారణం చేత కొన్నాళ్ళు ఎడబాటు అంటే ఇప్పుడు ఆ భర్త విదేశానికి వెళ్తాడు, భార్య ఇక్కడ ఉంటుంది, లేదా అనుకోకుండా భార్య ముందు విదేశాలకు వెళ్ళి భర్త ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి. ఇలా భార్యాభర్తల మధ్య కూడా తాత్కాలికంగా ఏదైనా ఒక ఎడబాటు అనేది ఉంటే కనుక ఆ ఎడబాటుకి ఇప్పుడు దూరం అవుతారు. ఇప్పుడు వెసులుబాటు వాళ్ళిద్దరి మధ్య కూడా కొంత మంచి సఖ్యత జరగడానికి ఏర్పడుతుంది. అంతే. సో ఆ రకంగా కూడా మేలు జరగటం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఈ జూన్ నెల తర్వాత నుంచి ఈ జూన్ నెల నుంచి మాత్రం ఈ మీన రాశి వాళ్ళు శుభ ఫలితాలు పొందటమే తప్ప శుభ వార్తలు కూడా వినే అవకాశాలు ఉంటాయి. అంటే శుభ వార్తలు వినటం అంటే కనుక ఈ మీన రాశికి సంబంధించిన సంతానం ఎవరైతే ఉంటారో ఆ సంతాన పరంగా ఏదైనా వాళ్ళు విదేశాలు వెళ్ళాలి అనుకుంటే ఆ రకమైన కోరిక తీరుతుంది. లేదు కొత్తగా కళ్యాణం కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆ రకమైన కోరిక తీరటం అనేది ఉంటుంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా మీనరాశి వారికి కూడా ఎక్కువ ఏదో రకమైన శుభ వర్తమానాలు వినే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ నెలంతా కూడా వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా మరి దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరింత మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక ఇక్కడ ఏదైనప్పటికీ కూడా రోజు ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చాముండాయ విచ్చే, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చాముండాయ విచ్చే అనేది చదవటం అనేది ఒకటి. ఒకవేళ అలా చదవలేకపోతే కనుక దుర్గా షీల్డ్ ఆన్ అనేది చదివితే కనుక తప్పకుండా మేలు జరగడం అనేది కూడా ఉంటుంది. అటు స్విచ్ వర్డ్ కూడా చెప్పారు దుర్గా షీల్డ్ ఆన్. అది ఎప్పుడు నిరంతరం అలా దాన్ని అంతే. చాంట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్ గా అమ్మవారి రక్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అద్భుతంగా తెలియజేశారండి ద్వాదశ రాశులకి కూడా ఈ కూటమి అనేది ఎట్లాంటి రిజల్ట్స్ ని ఇస్తుంది అని. మరి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, కూటమి వస్తుందా, వేరే అదే పార్టీ కంటిన్యూ అవుతుందా అనేది కూడా చెప్పారు. కూటమి ఎట్లాంటి రిజల్ట్స్ ని ఇస్తోంది అనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. Thank you. నమస్తే.